హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్ వారి స్మృతిలో కరుణ నివాళి రచన, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన జ్ఞాన సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బాలగోపాల్ ఆయన జీవిత విశేషాలని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జ్ఞాన సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బాలగోపాల్. ఇక వినండి. బాలగోపాల్ మన కాలాన్ని ఇప్పటికీ ప్రకాశింపజేస్తున్న ఒక మాన్య జీవితం అయింది. బాలగోపాల్ ఉద్యమాల వెంట నడిచాడు, ఉద్యమాలలో భాగమైనాడు, ఉద్యమాల నుండి నేర్చుకున్నాడు. ఆ ఉద్యమ పురోగమనంలో వచ్చిన ఆటంకాలను అర్థం చేసుకున్నాడు. తన కళ్ళ ముందే ఆత్మత్యాగాలను చేసిన తోటి హక్కుల కార్యకర్తలను నాయకులుగా భావించాడు. వారిని, వారి త్యాగాలను ప్రశంసిస్తూ ఎత్తిపట్టాడు. ఆ బాటలో ఎదురవుతున్న అనేక కొత్త సవాళ్లను, సమస్యలను పరిశీలించాడు. పురోగమనానికి ఆటంకం అవుతున్న ఉద్యమ లోపాలను నిశితంగా విమర్శించాడు. ఆ ఉద్యమ రథసారథులు అవుననలేక కాదన్నారు. ఆయన ఎత్తి చూపిన లోపాలను వర్గదృష్టి లోపించిన విమర్శలు అన్నారు. చీకటి కోణంగా తిప్పికొట్టారు. కానీ కాలం తేల్చింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆ లోపాలు ఆ ఉద్యమాన్నే మింగేశాయని వర్తమానం ఘోషిస్తుంది. అలాంటి బాలగోపాల్ గారికి నిండు నివాళి. బాలగోపాల్ ఈరోజు మన మధ్య లేడు, కానీ ఆయన ఆచరించిన జీవితం, తెరచిన పుస్తకం అది మనందరి ముందు ఉంది. కేవలం 57 ఏళ్ల జీవితం అయింది. దానిని వల్లెవేయటం కాదు, ఆ జీవితావిష్కరణలోని ప్రతి పదం విలువైనది, వెలుగులు ప్రసరింపజేసేది, మార్గదర్శకాన్ని ఇస్తుంది. ఆయన లేని లోటు నేటి హక్కుల కార్యకర్తలు తీరుస్తారని జనం వారి వైపు చూస్తున్నారు. కాలం మారింది. కత్తుల వంతెనపై కాలాన్ని చీలుస్తూ నడవాల్సిన పరిస్థితులు మన ముందున్నాయి. వీటిని ఢీకొంటూ ముందుకెళ్లాలంటే ఆ ధీశాలి జీవితాదర్శాలను, విలువలను, నమ్మకాలను సొంతం చేసుకోవాలి. ఆయన్ను కేవలం ఒక హక్కుల కార్యకర్తగానే చూస్తే అది ఒక పాక్షిక చూపే అవుతుంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన స్మరణలో ఆయన గురించి ఈ 4 మాటలు స్మరించుకోవటం అనేది నేర్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఆదర్శాలతో జీవింపజేయడానికే. జ్ఞాన సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మహోన్నత కార్యసాధకుడు ఆయన్ని స్మరించుకోవటం అంటే ఆ అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకోవటం. నిప్పుల కొలిమి వంటి కఠిన పరిస్థితుల్లో నిజాయితీని నిరూపించుకోవడమే. నిర్బంధాల కొలిమిలో తప్పించి మరింత దృఢమైన మేరు పర్వతంగా అవతరించిన మహనీయుడు ఆయన. హక్కుల ఉద్యమంలో మడమ తెప్పని యోధుడు. కాలం విధించిన కఠిన పరీక్షలను ఎదుర్కొంటూ నిర్బంధాల కొలిమిలో తప్పించి మడమ తిప్పని ధీశాలిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కార్యసాధకుడు ఆయన. ఆయనకు వినమ్రంగా జోహార్లు అర్పిద్దాం. ఆయన గణిత శాస్త్ర విద్యార్థి, పరిశోధకుడు, కానీ హక్కుల ఉద్యమంలో అనితర సాధకుడైన మానవ హక్కుల కార్యకర్తగా ఎదిగి వచ్చి నక్సలైట్ ఉద్యమం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెగింపుతో లక్ష్య సాధన కోసం ధైర్య సాహసాలతో నిలిచి
మహోన్నత స్థాయికి ఎదిగిన యోధుడు. దేశంలోనే ఇలాంటి ప్రజాహిత శక్తులు బహు అరుదు. ఆయన కోశాంబి నుండి దిగంబర కవులు వరకు, మార్క్స్ నుండి డాస్టోవిస్కీ వరకు అనేక మందిని ఔపాసన పట్టిన జ్ఞాన తపస్వి. ఆ జ్ఞానం ఎందులకు? ఆ జ్ఞానం ఎక్కడిది? ఆయన గణిత శాస్త్ర విద్యార్థి కానీ కాలం ఆయన్ని వకాలత్ చదివించింది. వకీలుగా పేదల కోసం మారిన ఆయన కోర్టుల్లో నల్లకోటు న్యాయవాదిగా నిలిచి న్యాయమూర్తుల ప్రశంసలను అందుకున్న ప్రజా అధివక్త ఆయన. భారత రాజ్యాంగంపై మంచి పట్టున్న తర్కశీలి. కోర్టు తీర్పులను అక్షరార్థంలో కాక ప్రజల జీవితాల వెలుగులో వినయంగా సమీక్షించే ప్రజాపక్ష చింతకుడు ఆయన. చట్టాల అక్షరాల్లో కాదు, వాటి ఆంతర్యంలో దాగిన నిజాలను గ్రహించి ప్రజా జీవితాల గీటురాయిపై వాటిని పరీక్షించి మాట్లాడే నిర్భయ విశ్లేషకుడు బాలగోపాల్. ఆయన కీర్తి కండూర్తిలకు ఎన్నడూ కక్కుర్తి పడని నిరాడంబరుడు. ఆయన తప్పుగా భావిస్తే నిస్సంకోచంగా చెప్పే వినయశీలి. పరమ స్వార్థంతో డబ్బు లావాదేవీల వెంట పరుగులు తీయటం, విపరీత వ్యాపకాలతో అరులు చాచటం ఎరుగని కర్మయోగి ఆయన. నేటి మేటి హక్కుల కార్యకర్తల్లో ఆ తపన, ఆ కార్యదక్షత, ఆ సంకల్పశుద్ధి కావాలని పరితపిస్తున్నాం. బాలగోపాల్ గారు ఖాకీల చేతిలో దెబ్బలు తిన్నాడు, బాధలు భరించాడు, వేధింపులు నిత్య జీవితం అయ్యాయి. అయినప్పటికీ ఆయన ఆ దెబ్బలతో, ఆ బాధలతో, వేధింపులతో రాటుదేలి నిజాలను వెలికి తీయడానికి తాను ఎన్నుకున్న మార్గంలో ముందుకే పోయాడు. అంతే తప్ప తాను నమ్మిన దాన్ని పక్కన పెట్టి ప్రసన్నం కోసం, ప్రాపకం కోసం తల ఊపే ఎస్ మ్యాన్గా ఆయన మారలేదు. నచ్చజెప్పటం కోసం కాదు, నమ్మిన దాన్ని చెప్పటం కోసం జీవించాడు. పౌర హక్కులనే ఆయుధంగా మలుచుకొని వాటి కోసమే దివారాత్రులు పరితపించాడు తప్ప నేటి హక్కుల వీర యోధుల్లా హద్దు మీరి పరిధి దాటి ఆయుధాలపై తీర్పులు ఇవ్వలేదనే విషయం ఈనాడు శవమెత్తుతున్న సత్యమూర్తులకు, సచ్చీలురకు అర్థమైతే ఎంత బాగుండు. ఆయన ఉద్యమాల వెంట నడిచాడు, ఉద్యమాలలో భాగమైనాడు, ఉద్యమాల నుండి నేర్చుకున్నాడు. ఆ ఉద్యమ పురోగమనంలో వచ్చిన ఆటంకాలను అర్థం చేసుకున్నాడు. తన కళ్ళ ముందే ఆత్మత్యాగాలను చేసిన తోటి హక్కుల కార్యకర్తలను నాయకులుగా భావించాడు. వారిని, వారి త్యాగాలను ప్రశంసిస్తూ ఎత్తిపట్టాడు. ఆ బాటలో ఎదురవుతున్న అనేక కొత్త కొత్త సవాళ్లను, సమస్యలను పరిశీలించాడు. పురోగమనానికి ఆటంకం అవుతున్న ఉద్యమ లోపాలను నిశితంగా విమర్శించాడు. ఆ ఉద్యమ రథసారథులు అవునలేక కాదన్నారు. వారు తనతో సంప్రదించాలని పిలిచినట్టు ఆయన్ని స్మరిస్తూ ఉట్లంఘించటం చూశాం. కానీ నిజానికి అలాంటివి అత్యంత ప్రమాదకర సంకేతాలే. ఆయన ఎత్తిచూపిన లోపాలను వర్గదృష్టి లోపించిన విమర్శలు అన్నారు. చీకటి కోణంగా తిప్పికొట్టారు. కానీ కాలం తేల్చింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆ లోపాలు ఆ ఉద్యమాన్నే మింగేశాయని వర్తమానం ఘోషిస్తుంది. బాలగోపాల్ గారు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలతో కలిసి నడిచాడు. ఆ పోరాటాలపై కొనసాగిన తీవ్ర అణచివేత విధానాలను ప్రశ్నించాడు. ప్రజలకు అండగా నిలిచి బాధిత కుటుంబాలను ఓదార్చడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు. ఆయనే కాదు, ఆనాడు ఆయన సహాధ్యాయులంతా థాట్ ఆఫ్ స్కూల్ అదేవిధంగా అంకిత భావంతో పనిచేసి ప్రజలకు నెత్తుటి జ్ఞాపకాలను మిగిల్చారు. త్యాగాల సంప్రదాయాలను అందించారు. నయీం లాంటి దుష్టశక్తుల చేతుల్లో హతులైన హక్కుల కార్యకర్తలు తెలంగాణలో రాజ్యమేలిన ఫ్యాసిస్ట్ పరిస్థితులను రక్తతర్పణంతో తెరకెక్కించారు. తోటి హక్కుల కార్యకర్తలకు దారి చూపారు. ఆ దారి నడుస్తారా? కాలం సవాలు విసురుతుంది. ఖగార్లు కారణాలను విశ్లేషించాలని డిమాండ్ చేస్తున్నాయి. బాలగోపాల్ గారు చూపిన మార్గంలో సమీక్షించడం నేటి ఆవశ్యకత. గుడ్డిగా అవదల దాల్చటమే కాదు, ధైర్యంగా ముందు నిలిచి పోరాటం కావాలి. ప్రాణ తీపి వద్దన్నారు,
కుహనా పేరు ప్రతిష్టల కోసం పాకులాడకూడదు అన్నారు. బస్తర్లో సల్వాజుడు నిప్పులు తిరుగుతున్న కాలంలో ఆయన ప్రజల మధ్యకు చేరుకున్నాడు. అడుగడుగున ఎదురైన ఆటంకాలను అడ్డుకున్నాడు. రాజ్యం కొనసాగిస్తున్న దుర్మార్గ హంతక దాడులను తప్పుపట్టాడు. ఉద్యమం వైపు నుండి జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని కోరాడు. ఆయన కేవలం సల్వాజుడుమే కాదు, సమాజంలో పీడితులందరి పక్షాన నిలిచిన సమర యోధుడు. ముస్లింల జీవితాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వారి సమస్యలకు తనదైన పరిష్కారాన్ని చూపాడు. కంధమాల్ అక్కడి వరకు వెళ్ళాడు. నిజాలు వెలికి తీశాడు. కార్పొరేట్ ప్రాజెక్టులతో నిరాశ్రయులవుతున్న వారి గొంతుకు అయ్యాడు. హిందుత్వం కాటు వేస్తున్న బాధితులకు బాసటయ్యాడు. కాలంతో పయనించిన కలం యోధుడు, కాలాన్ని ఎదిరించిన ప్రజా కార్యకర్త, కాలంతో పోటీ పడిన కార్యసూర్యుడు. బాలగోపాల్ బాధితులకు సమస్యల్లో తోడుగా నీడగా ఉండటమే కాదు, ఆ సమస్యలకు కారణాలను సహేతుకంగా పీడితులకు వివరించేవాడు. వారిని చైతన్యవంతులను చేయడానికి అనేక రచనలు చేసేవాడు. ఆయన ప్రతి సమస్యను మూలాల్లోకి వెళ్ళి తరిచాడు. ఈరోజు బాలగోపాల్ లాంటి వాళ్ళు కావాలి. కాక్రోచ్లు పుట్టుకు వస్తున్న పరిస్థితుల్లో వారికి చరిత్ర, సంస్కృతి, చట్టాలు, రాజ్యాంగం, రాజకీయాలు, మతాలు, కులాలు, ఆస్తులు, తారతమ్యాలు, అన్ని రకాల స్వాహాలు మొదలైనవన్నీ ప్రజలకు విడమర్చి చెప్పాలి. ప్రతిదీ విమర్శనాత్మకంగా చెప్పాలి. మంచి భవిష్యత్తుకు మార్గం చూపాలి. గతమంతా మంచే అనే పనికిరాని శుద్ధులు వద్దు. సెమినార్లతో కాలయాపన పనికిరాదు. ఇది రోడ్ల మీదకు వస్తున్న కాలం. అంతర్జాల విన్యాసాలు అంతగా గట్టి పంచెలిచ్చే సాధనాలేమీ కావు. బాలగోపాల్ గారిపై మీసా ప్రయోగించిన ఆ కాలంలో 75 మంది మిస్సింగ్ అయినా బెదిరిపోయిన బాపతు కాదు. నడి రోడ్డుపై నానా బూతులు తిట్టినా, బెదిరించినా, మాయం చేసినా తొణకని బాలగోపాలకు ఇవాళ కావాలి. హక్కులంటూ మాట్లాడేవారు హక్కులు అడిగితే రావని, వాటి కోసం పోరాడాలి, పారాడాలి, గెలవాలి అంటూ రిమెంబరింగ్ కే బాలగోపాల్, ఏ లైఫ్ దట్ కంటిన్యూస్ టు ఇల్యూమినేట్ అవర్ టైమ్స్. K. Balagopal is no longer among us, yet the life he lived remains before us like an open book. It is not a life to be merely praised or glorified. Rather, it is one to be studied, understood, and learned from. Every page of that life carries lessons of immense value. Every word radiates light and offers guidance. Today, people look towards human rights activists, hoping that they will fill the void left by individuals like Balagopal. The times have changed. We are now compelled to walk across the bridge of swords, confronting increasingly hostile and challenging conditions. To face these realities and move forward, we must internalize the values, convictions, and ideals that shaped Balagopal's life. To view him merely as a human rights activist would be a partial and inadequate understanding. He was much more than that. Remembering Balagopal means looking into a mirror and examining our own reflection. It means testing our integrity in furnace-like conditions. Tempered by repression and adversity, he emerged stronger, like an unshakable mountain. He was a fighter who never retreated from the struggle for rights and remained firmly rooted in the hearts of the people. A scholar of extraordinary intellect and versatility, Balagopal was a mathematician and researcher by training. Yet history transformed him into one of the most remarkable human rights defenders of our times. During some of the most dangerous phases faced by the Naxalite movement, he stood with courage and conviction, demonstrating rare commitment to the pursuit of justice. Such public-spirited intellectuals are
exceedingly rare in any society. His intellectual world stretched from D.D. Kosambi to the Digambara poets, from Karl Marx to Fyodor Dostoevsky, but his scholarship was never an exercise in accumulation for its own sake. Knowledge for him was a tool for understanding society and serving the people. Though trained in mathematics, circumstances led him to study law. As a lawyer, he stood beside the poor and marginalized, earning the respect of judges and legal professionals alike. He possessed a deep understanding of the Union Constitution and approached judicial decisions not merely through their legal wording but through their impact on people's lives. He sought truth not in the letters of the law alone, but in the realities hidden beneath them. He evaluated laws against the touchstone of human experience and social justice. Balagopal never chased fame or recognition. He remained humble, independent minded, and fearless in expressing what he believed to be right. He neither pursued wealth nor became entangled in the endless pursuit of personal gain. He was a karma yogi whose commitment was to principles rather than rewards. Today, one longs to see among contemporary rights activists the same dedication, competence, and purity of purpose. He endured beatings at the hands of the police. He suffered harassment, intimidation, and repression. Yet these experiences only strengthened his resolve to uncover truth and stand by what he believed. He never abandoned his convictions in search of favor of patronage. He never became a yes man. He lived not to please others but to speak what he believed to be true. He treated civil liberties as his primary instrument of struggle and devoted himself tirelessly to their defense. Unlike many who today pronounce sweeping judgments beyond their understanding, Balagopal remained grounded in principles and facts. If only some of today's self proclaimed custodians of truth and morality could grasp this distinction. Balagopal walked alongside people's movements. He learned from them and became part of them. He closely examined the obstacles that emerged within these struggles and never hesitated to criticize weaknesses that hindered progress. Some dismissed his critics as lacking proper ideological perspective. Others brushed them aside as pessimistic or misguided. Time, however, has delivered its verdict. Many of the shortcomings he identified eventually grew large enough to consume the very moments that ignored them. He stood with the peasant struggles of Karimnagar and Adilabad, questioning state repression and extending solidarity to affected families. Along with his contemporaries, he left behind a legacy of sacrifice and commitment that remains etched in public memory. Human rights activists who lost their lives at the hands of forces such as Naim exposed, though their own sacrifices, the authoritarian conditions that prevailed in Telangana, their lives continue to challenge future generations. Will they follow that path? During the violent years of Salvadudum in Bastar, Balagopal reached the affected communities despite immense obstacles. He condemned state sponsored violence and simultaneously urged movements to rectify their own mistakes. His concern was not limited to any single issue.
He stood firmly with all oppressed communities. He studied the conditions of Muslims in India in depth and sought meaningful solutions to their problems. He traveled to Kandhamal to uncover facts and document realities. He became a voice for those displaced by corporate projects and stood beside victims of communal hatred and majoritarian aggression. He was a warrior with a pen who traveled with his times while also confronting them. Balagopal did not merely share the suffering of victims, he patiently explained the structural causes of their suffering. Though countless writings he sought to educate, enlighten, and empower people, he approached every issue by tracing it back to its roots. Today, society needs more people like Balagopal at a time when reactionary and regressive forces are multiplying. There is a need for activists who can explain history, culture, law, constitutional values, politics, religion, caste, property relations, and every form of social inequality to the people. Everything must be subjected to critical examination. People need guidance toward a better future, not empty glorification of the past. Endless seminars and academic discussions are not enough. This is an era that demands engagement on the streets and among the people. Even when draconian laws were invoked against him, even when dozens disappeared during periods of repression, Balagopal did not yield to fear. He remained steadfast in the face of abuse, threats, and intimidation. What we need today are more Balagopalas, individuals who refuse to bend before power. Rights are never granted merely because they are requested. They must be asserted, defended, struggled for, and won. That was Balagopal's enduring lesson. Salutations to the memory of K. Balagopal. His life remains a beacon for all who seek truth, justice, and human dignity. ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన జ్ఞాన సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బాలగోపాల్ జీవిత విశేషాలను కరుణ అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.